ఎన్నికల తర్వాత గత 2-3 రోజులుగా వైసీపీ పార్టీ వాళ్ళు ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని వెహికల్స్ పూర్తి పాత వెహికల్స్ వాళ్ళ వెహికల్సే వాళ్ళు కాల్చుకొని ఇన్సూరెన్స్ కోసం దానిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాల్చారు, లేదా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు కాల్చారు అని చెప్పి అన్యాయంగా అబాండాలు వేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంతో ప్రశాంతంగా పెట్టాం. ఇప్పుడు కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఎలాంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ జరిగే పరిస్థితి ఉండదు. వారు ఇంకా ఏమాత్రం అధికారంలోకి రాకనే అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. కానీ ఇంకా అధికారంలోకి వస్తాం మేము అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని దాడులు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. వారే కాల్చుకొని వారే దాడులు చేసి మరి మా వారిపైన కంప్లైంట్లు ఇవ్వడం. ఇవాళ ముదుగుబ్బ మండలంలో కూడా మా కన్వీనర్ దేవేంద్ర రెడ్డి మీద కూడా హత్యాయత్నం చేసే ప్రయత్నించాడు ఎక్స్ఎమ్మెల్యే. అదేవిధంగా చాలా చోట్ల కూడా బెదిరింపులు 23 తర్వాత చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. దానిపైన ఈరోజు ఎస్పీ గారికి డిఐజీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడా కూడా రౌడీ అనేవారు లేరు. ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము చేసాం, ప్రశాంతంగా ఉంచాం. కానీ ఎన్నికల రోజు ఎక్కడ నుంచి వచ్చారు ఈ రౌడీలు? పాత రౌడీలంతా కూడా విపరీతంగా వచ్చారు ధర్మవరం పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ. అయినప్పటికీ మా కార్యకర్తలు శాంతియుతంగానే అడ్డుకొని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి. ధర్మవరం నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల ఓట్లతో ఈరోజు గెలుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 125 నుంచి 150 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటున్నాం. మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అది కూడా కేంద్రంలో. ఎందుకంటే మన రాష్ట్రానికి పూర్తిగా ఈసీ ఎలక్షన్ అన్యాయం చేసింది. ఇక్కడ అడిషనల్ డీజీని మార్చడం కానీ లేదా సిఎస్ని మార్చడం కానీ దీనిపైన మిగతా రాష్ట్రాలకు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా ఈసీని కట్టడి చేసే కోసమే ఢిల్లీకి వెళ్ళారు. దాంతోపాటే దేశవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో 1,00,000 నుంచి 3 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. ఈ 50 నియోజకవర్గాలు కూడా ఈ నెల రోజులు మా ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల తిరిగి తప్పకుండా వారందరికీ కూడా మోడీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతతే మా ధ్యేయం. ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఎస్పీ గారికి డిఐజీ గారికి విన్నవించుకుంటాం. చేసేది వాళ్ళు, కానీ మా పైన అబాండాలు వేస్తూ చెప్తున్నారు. ఈరోజు కూడా మధ్యాహ్నం ముదుగుబ్బకి వెళ్ళి దాదాపు 20-30 వెహికల్లో మా కన్వీనర్ దేవేంద్ర రెడ్డిని చంపుతా అని చెప్పి గన్ను తీసి కూడా ఈరోజు బెదిరించడం జరిగింది. దానిపైన కూడా అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా మండల కన్వీనర్ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చేసేది పూర్తిగా వైసీపీ వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలని ధ్యేయం. కాబట్టి ఆయన హయాంలో గత 5 సంవత్సరాల్లో దాదాపు 30 హత్యలు చేశాడు. పచ్చి బాలిన దాన్ని కూడా చూడకుండా కామిరెడ్డిపల్లి పద్మావతి, వాళ్ళ అన్న ఆంజనేయులు, వాళ్ళ నాన్న నరసింహులు కూడా చంపాడు. అదేవిధంగా ఆయన హయాంలో విపరీతంగా దొంగ నోట్ల రాజకీయం చేసి దొంగ నోట్లతో విపరీతం విచ్చలవిడిగా చలామణి చేశారు. అటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు లేదు. అదేవిధంగా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా లేకుండా 5 సంవత్సరాలు చేశాం. ఎన్నికల్లో మేము వస్తామని వాళ్ళు వచ్చేదేం లేదు. వాళ్ళ నాయకుడు జైలుకు పోల్సిందే, మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సింది తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 100% ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గం ప్రశాంతంగా పెడతాం. ఎవరైతే వాళ్ళే కాల్చుకొని వాళ్ళే ఇన్సూరెన్స్ కోసం వాళ్ళే రకరకాలుగా చేస్తున్నారో అవన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి, డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. తప్పకుండా దీని మీద ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. గురావనపల్లి గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరణించింటే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను, నాతో పాటు ఆ ఎంపీటీసీ భర్త లక్ష్మీనారాయణ, తర్వాత నారాయణప్పని వారితో కలిసి ఎస్బ్రాహ్మణపల్లికి అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నటువంటి సమయంలో మరి ఎస్బ్రాహ్మణపల్లి క్రాస్ వద్ద ఈదలపల్లికి అప్పటికే 30 వాహనాలతో వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి నా వాహనాన్ని చూసి ఆ కాన్వాయ్ అంతా కూడా ఆపివేసి నన్ను నీ కథ అంతు తెలుస్తాం, మే 23 తర్వాత నిన్ను కడతీరుస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెనకలు ఉన్నటువంటి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి కూడా తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసి గన్ను ఎక్కిపెట్టి ఇప్పుడు చంపితే నీకెవరు దిక్కొస్తారా అని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. అతని అనుచరులు దాదాపు 10 మంది కలిసి ఈరోజు మూకుమ్మడిగా బెదిరించడం జరిగింది. దానిపైన ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ గారికి తర్వాత సిఐ గారికి ఇద్దరిని కూడా కలిసి ఆ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు 30 వాహనాల్లో వచ్చి
మరి ప్రశాంతంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ముదుగు మండలమే కాదు ధర్మవరం నియోజకవర్గం కూడా అక్కడ అలజడి సృష్టించాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఆ మండల ప్రజలను కూడా భయభ్రాంతకు గురి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి దాదాపు 30 వాహనాలతో తన అనుచర గణంతో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా వేసుకొని వచ్చి ఈరోజు ముదుగు మండలంలో హల్చల్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ మండల ప్రజలు కూడా భయభ్రాంతులు గురయ్యని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా లేదంటే ప్రెస్ పరంగా నేను తెలియజేస్తున్నాను.